విజిలెన్స్ రిపోర్టు అంటే ఒకప్పుడు ఒక సిస్టమేటిక్‌గా ఉండేది. ఇప్పుడు కాగ్గు విజిలెన్స్ ఎట్లుందంటే ఊహాజనితమైనటువంటి కథనాల లెక్కన కాగ్గుంటే, విజిలెన్స్ అంటే మనం ఎవడిని ఏడిపించాలనుకుంటే వాడిని ఏడిపించడం కోసం, నివేదికల కోసం విజిలెన్స్ అన్నట్టుందనమాట. అంతకు మించి ఏం లేదు. అంటే అది అంటే అధికార పార్టీ విజిలెన్స్ కూడా వాడేస్తుందా? ఇప్పుడేంటి ఇంతకుముందు జగన్ టైంలోనే అదే జరిగింది. అంతకుముందు బాబు టైంలోనూ జరిగింది. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళ మీదన కేసీఆర్ విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. అలాగే కేసీఆర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ రేవంత్ వేశాడు. చంద్రబాబు నాయుడు వచ్చే పరిపాలన మీదన జగన్ వేసింది విజిలెన్స్ ఎంక్వైరీనే కదా. విజిలెన్స్ ఎంక్వైరీలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా విచారణ చేయమని సిట్ వేశాడు. ఆ సిట్ విచారణ ఆధారంగానే కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి అలైన్మెంట్ కేసు, అలాగే అమరావతిలో భూముల కేసు, ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని. కానీ ఆ తర్వాత ఏమైంది, కోర్టులు అవి పక్కన తోసిపుచ్చలేదా? ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే రాజకీయ విమర్శలకి ఒక చట్టబద్ధ స్టాంప్ వేయడానికి పనికొస్తాయి. ఇంత మించి ఏం లేదు. అదే సందర్భంలో కుంభకోణం జరగాలి అంటే ఒక ప్రదేశంలో ఆదాయం ఎక్కువ రావాలి. ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో ఆదాయం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. బట్ అది వీళ్ళు నిరూపించడం కష్టం, శిక్షించడం అస్సలు సాధ్యం కాదు. ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 100 ఎకరాలు ఉంది భూమి, మీ దగ్గర అని కాదు, మీతో పాటుగా మీ చుట్టుపక్కల